హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో అరిసెలు అండి, సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు, చక్కెర అరిసెలు అని చేసుకుంటారు. ఇంతకుముందు బెల్లం అరిసెలు చేసాము, ఇది చక్కెర అరిసెలు. మీరు కూడా చేసుకొని తిని అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చక్కెర అరిసెలు చేస్తున్నానండి పండక్కి. దానికి బియ్యం నానేస్తున్నా, ఒక 2 గ్లాసులండి. మనము కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి పిండి, మళ్ళీ నీళ్ళు అయితే కష్టం. అందుకు నేను 2.5 గ్లాస్ వేసిన. ఈ 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి రాత్రి అంతా నానబెట్టేయాలండి అరిసెలకు. నానేసిన కదా చక్కెర అరిసెలకు. ఇప్పుడు ఈ బియ్యము మళ్ళీ 2-3 సార్లు కడగాలండి, ఎందుకంటే పులుసు వాసన వస్తాయి, పులిసిపోయి ఉంటుంది అన్నమాట. అందుకు ఈ వడగొట్టేసుకొని అర్జెంటు కావాలంటే గుడ్డ మీద వేసుకొని తుడుచుకోవచ్చు, లేదంటే ఒక అర్ధగంట సేపు అట్లా పెట్టేసినా ఆ నీళ్ళన్నీ పోతాయి. ఇట్లా ఇది మళ్ళీ ఈ నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను మిక్సీకి వేసి చూపిస్తాను. మనం అరిసెలకండి బియ్యం వడగొట్టుకున్నాం కదా, ఇదిగోండి ఇట్లా. అంటే ఇట్లా ఉరికే పట్టుకుంటే అంతే, ఇట్లా నీళ్ళు ఉండవండి. ఒకవేళ నీళ్ళు ఉన్నాయి అనుకుంటే ఒక క్లాత్ వేసుకొని తుడిచేసుకోవడమే. నాకు ఏం సరిపోయినాయి. ఇప్పుడు మిక్సీకి కొద్దిగా కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నా. ఎక్కువ చేసుకునేటట్టయితే మీరు మిల్లులో కొట్టించుకోవచ్చండి. ఇవి పిండి పట్టుకొని వచ్చినానండి. ఇది ఇట్లా సన్నది 2 జల్లెళ్ళు ఉంటాయండి, అందుకు స్మూత్గా ఉండేది తీసుకోండి. ఇట్లా స్మూత్గా దిగేదాన్ని. ఇప్పుడు పడకుంటే ఇట్లా అనుకోండి, పడుతుంది పిండి అంతా. ఇంకా ఇది ఎన్నాక మనము పాకు పట్టుకునే లోపల ఇట్లా అంచి పెట్టుకుని ఏదన్నా క్లాతో పేపర్ ఏదన్నా కప్పి పెట్టుకుంటే తడి ఆరిపోకుండా ఉంటుందండి. ఇంకా పాకు రెడీ చేసుకో. స్టవ్ వెలిగించి బాణలు పెడుతున్నానండి పాకం కోసము, చక్కెర పాకం. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకుంటే 3/4 గ్లాసు చక్కెర అండి. కొంచెము పిండి నేను 2.5 గ్లాస్ తీసుకున్నా బియ్యం పిండి, ఎందుకంటే కొద్దిగా ఎగస్ట్రానే ఉండాలండి. ఇప్పుడు 1/4 గ్లాసు అంటే దీంట్లో 1/4 గ్లాసు నీళ్లు తీసుకుంటే పాకం తొందరగా వస్తుంది. అందుకని ఫస్ట్ ముందు కొంచెం హైలో పెట్టి పాకము చేసుకుందాము, మళ్ళీ తగ్గించుకుందామండి. ఇదంతా కొంచెం అయిన తర్వాత చూపిస్తాం. పాకం అండి వచ్చిందో రాలేదో ఒకసారి చూద్దామండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని, ఇదిగోండి పాకము ఇట్లా తీస్తే ఉంట వస్తుంది. ఇది ఈ రకంగా ఇట్లా రావాలి, కనపడదు చక్కెరది కాబట్టి. అందుకు ఇంకోసారి వేసి చూపిస్తా. ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉంట కట్టాలా. ఇట్లా తీస్తే ఇట్లా వస్తుంది. ఇదిగోండి కనిపిస్తుందా? ఇది చక్కెర కాబట్టి కనపడదండి, అట్లా రావాలి. ఇప్పుడు మనము కొబ్బరి అండి, మనకి ఎంత కావాలంటే అంత. ఇలాచి పొడి, మీరు కావాలంటే నూగులు వేసుకోవచ్చు. అంటే మేము పండగ కాబట్టి నూగులు వేయడం లేదు, కావాలంటే నువ్వులు వేసుకోవచ్చండి. నేను పండగ కాబట్టి నువ్వులు వేయడం లేదు. పిండి ఇప్పుడు కొద్దిగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. గసాలు వేసుకోవచ్చు, గసాలు ఏం పర్వాలేదండి. అంటే పండగ కాదా నువ్వులు అని అంతే.
ఒక 2 గరిటెలు వేసుకుంటా తిప్పుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేసుకోవచ్చండి. నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నా. ఇంకొంచెం వేస్తున్నా. ఈ తిప్పడమే తప్ప ఇంకంతా ఇద్దరుంటే బాగా తొందరగా అయిపోతుంది. కొంచెమే కాబట్టి ఒక రైన్ చేసేసుకోవచ్చు. అంతా అయిపోయినాక చూపిస్తా అండి. అయిపోయిందండి. నెయ్యి వేసుకుంటున్నా. ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, చల్లగా అయిపోతే ఇంకొంచెం గట్టిగా పడుతుంది. ఇదిగోండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇట్లుంది కదా, ఇట్లా ఇట్లా అంటే అంతే. కొంచెము ఇట్లా జోరుగా ఉందనిక కొంచెం ఇది వేడి తగ్గితే సెట్ అయిపోతుందండి. అది అరిసెలు చేసి చూపిస్తా. ప్యాన్ పెట్టినానండి మనము చక్కెర అరిసెలు ఫ్రై చేసుకోవడానికి. తగినంత ఆయిల్ అండి. ఇది కొంచెం వేడెక్కాలి. అంతలోకి పిండి ఎట్లుందో చూద్దాం. ఇది మనము పట్టుకున్న పిండి అండి, చలిపిండి అంటారులేండి దీన్ని కూడా. ఇప్పుడు అదే 1 గంట అర్ధగంట ఉన్నాక తీసుకొని చల్లగా అయినాక అరిసెల పిండి కొంచెం చేతికి నూనె రాసుకుంటే అంటుకోకుండా వస్తుందండి. ఇది కొంచెం ఇట్లా బాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే మీరు మరుసటి రోజైనా చేసుకోవచ్చు. ఒకవేళ గట్టిగా అయింది అని అంటే కనుక కొంచెం పాలు వేసుకొని ఈ రకంగా అనుకోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం చేయికి నెయ్యి రాసుకొని, నెయ్యి అంతా చలికి గడ్డ కట్టుకోబోతుందండి. అందుకు ఇట్లా చిన్న చిన్నవి ఇట్లా చేసుకోవాలండి, బాల్స్ లాగా. ఒక కవర్ ఏదైనా కానీ, పాల కవర్ కానీ, వెన్నది బటర్ పేపర్ కానీ అవన్నీ తీసుకోవచ్చు. కొంచెం ఆయిల్ కాగితే చేసుకుని ముందండి కొంచెం చిన్నది ఎట్లా ఆయిల్లో వేసి చూస్తాం. ఆయిల్ కాగిందా లేదా అని అండి. ఇట్లా పొంగితే మనకు కరెక్ట్గా పిండి వచ్చినట్టు అండి. పొంగుకుంటే మనకు కరెక్ట్ రానట్టు పాకం అదంతా. ఇది తీసేస్తున్నా ఊరికే అట్లా చేస్తున్నా. నీలే కొంచెం కాలితే కదా. ఇప్పుడు కొంచెం నూనె నూనె అంటాను, అది అలవాటు అయిపోయింది. నెయ్యి అండి. చేతికి కొంచెము, కవర్కి కొంచెం రాయాలి. మరి అది పల్చగా కాదు, మరీ మందం కాదండి. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇప్పుడు వేస్తున్నాను. ఈ చిన్నది ఇంకా కాలుతానే దానికే అదే పైకి లేస్తుందని లా. ఇదిగోండి ఇట్లా పొంగి అదే వస్తుంది, మనమేం తిప్పాల్సిన. ఇప్పుడు కొంచెం తిప్పుదాము. ఇవి ఈ రకంగా ఉంటాయండి. మనము మీడియంలో హైలో పెట్టుకుంటే లోపల కాలదు, మళ్ళా మీడియంలో పెట్టుకోవాలి. ఎక్కువ కూడా ఫ్రై చేసుకున్నా పనికిరాదండి.
అంటే గట్టిగా వస్తాయి. ఇట్లా మీడియంలో చేసుకుని కొంచెం నిదానంగా అట్లా కాల్చుకుంటే బాగా మెత్తగా ఉంటాయి. అవి కూడా చేసినామండి. అవి కూడా చూడండి, అదేంటి లింక్ ఇస్తాం. ఇది చిన్నది తీసేస్తాం, ఇక్కడిక్కడ తిరుగుతుంది. ఇట్లా ఇట్లా కాలితే చాలండి. ఇట్లా పెట్టేసి ఇట్లా ఒత్తేసుకోవాలండి. ఉండే ఆయిల్, ఎగస్ట్రా ఆయిల్ అంతా పోతుంది. ఇంకా ఇట్లా ఏమన్నా ఆయిల్ ఉంటుందని నేను పేపర్ వేసుకున్నాను. ఇంకొకటి చూపిస్తా. ఇది అప్పటికప్పుడు చేసుకోవాలని ఏం లేదండి. ఒకరోజు పాకం చేసుకోవచ్చు, పాకం పట్టుకోవచ్చు, ఇంకో రోజు చేసుకోవచ్చు అండి. ఒక్కరు ఉన్నవాళ్ళు, మనం ఒకరు ఉంటాం కదా, అట్లా ఇద్దరు ఉన్నోళ్ళు అయితే చేసేసుకొని సాయంత్రం పొద్దున్న చేసుకొని సాయంత్రం పూట అయినా చేసుకోవచ్చు. అంతేనండి, ఏం పెద్ద పని ఏం లేదు, ఈజీ అయిపోతుంది. పాకం తెలిసి ఉంటే చాలు, అంతే. తీస్తున్నానండి, అయిపోయింది. ఇది ఒత్తేయడమే. అంతే, అరిసెలు అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. చక్కెర అరిసెలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగున్నాయి మాకు తెలియజేయండి. ఇట్లా అరిసెల్లాగా కూడా చేసినాను కొన్ని, ఇట్లా వడలు చేసిన, 2 విధాలుగా చేసుకోవచ్చండి. ఒకటి మీకు తుంచి చూపిస్తా. ఇదిగోండి, లోపల ఏమో బాగా మెత్తగా ఉంటాయి, పైన ఏమో బాగా గరగర అని ఉంటాయండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.